Hello everyone, this is Mohan Bhaya. Welcome to our YouTube channel. NCERT క్లాస్ 11th జియోగ్రఫీకి చాప్టర్ 4 ఈ వీడియోలో చూడబోతున్నాం. సో చాప్టర్ 4 కూడా చాలా లెంత్ ఉంది. సో చాప్టర్ 4 కూడా లెంత్ ఎక్కువ ఉండడం వల్ల 2 వీడియోస్ చేయబోతున్నాం, పార్ట్ 1 పార్ట్ 2 అని. సో ఈ వీడియోలో పార్ట్ 1 చూద్దాం. సో క్లైమేట్, సో సమ్మర్స్లో మనం ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ, ఎందుకంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఉంటుంది సమ్మర్లో. దాని ద్వారా బాడీలో ఉన్న వాటర్ లాస్ అవుతుంది, డిహైడ్రేట్ అయిపోతుంది, వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వింటర్లో చూస్తే క్లాత్స్, వింటర్లో చూస్తే వాటర్ టేక్ అనేది తక్కువ ఉంటుంది, ఇంటేక్ అనేది, ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉండదు, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఏమి ఉండదు కాబట్టి. సో వాటర్ లాస్, బాడీ నుంచి వాటర్ లాస్ అనేది జరగదు. సో వాటర్ తక్కువ తీసుకుంటారు. అలాగే వింటర్లో ఉలెన్ క్లాత్స్ వాడతారు, సమ్మర్లో అయితే కాటన్ క్లాత్స్ వాడతారు. అలాగే సౌదర్న్ ఇండియాలో ఉలెన్ క్లాత్స్ అనేది అంత అవసరం లేదు, ఎందుకంటే నార్థన్ స్టేట్స్ వింటర్స్ ఆర్ మైల్డ్ ఎక్సెప్ట్ ఇన్ ద హిల్స్. సో దీస్ ఆర్ ద వేరియేషన్స్ ఇన్ వెదర్ కండిషన్ డ్యూరింగ్ డిఫరెంట్ సీజన్స్. డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ అనేవి ఇండియాలో ఉన్నాయన్నమాట. సో దీస్ చేంజెస్ అక్కర్ డ్యూ టు చేంజెస్ ఇన్ ద ఎలిమెంట్ ఆఫ్ వెదర్, టెంపరేచర్, ప్రెజర్, విండ్ డైరెక్షన్, వెలాసిటీ, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ ద వెదర్ చేంజ్ వల్ల ఇవన్నీ ఉంటాయి. అసలు వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి చూస్తే, సో వెదర్ అనేది పర్టికులర్ డే కూడా చేంజ్ అవ్వచ్చు, పర్టికులర్ వీక్లో కూడా చేంజ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి ఈవినింగ్ 4 to 5 ఆ టైమ్, ఈవినింగ్ టైంలో ఎండ ఉండొచ్చు, సడన్గా వర్షం రావచ్చు, అంటే వెదర్ అనేది చేంజ్ అయిపోయింది అని చెప్పుదాము. అదే క్లైమేట్ అంటే పర్ డే కానీ పర్ వీక్ కానీ ఒక ఇయర్కి కానీ చెప్పలేము అనమాట. ఒక 50 years తీసుకొని కన్సిక్యూటివ్గా క్లైమేట్ చేంజ్ అయ్యిందని చెప్తాం అనమాట. సో వెదర్ అంటే వెదర్ కెన్ చేంజ్ ఇన్ ఏ డే ఆర్ ఏ వీక్. అదే క్లైమేట్ అంటే 50 years ఆర్ ఈవెన్ మోర్ని కన్సిడర్ చేస్తారు. ఇది మెయిన్ డిఫరెన్స్. సో యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ద మాన్సూన్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. సో మాన్సూన్ అంటే మీనింగ్ సీజన్ అని, అరబిక్ వర్డ్ మీనింగ్ సీజన్ అని మీనింగ్. సో ఇక్కడ మనకి మాన్సూన్ విండ్స్ వస్తాయి సౌత్ వెస్ట్ నుంచి, సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అని అంటాము. అలాగే ఈ విండ్స్ రివర్సల్ అవుతాయి, సో దాన్ని మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్గా చెప్తాం. ఇండియా హ్యాస్ హాట్ మాన్సూనల్ క్లైమేట్ విచ్ ఈస్ ప్రివలెంట్ క్లైమేట్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇండియాలో మొత్తం ఏదైతే సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉందో అదే హాట్ మాన్సూన్ క్లైమేటే ఉంటుందన్నమాట. సో యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ద మాన్సూన్ క్లైమేట్ చూస్తే, సో మాన్సూన్ రీజన్ ఎంఫసిస్ ద యూనిటీ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్. This view of broad unity of the monsoon type of climate should not, however, lead one to ignore its regional variations which differentiate the weather and climate of different regions of India. For example, the climate of Kerala and Tamil Nadu in south are so different that of the Uttar Pradesh and Bihar in the north. So మనకి క్లైమేట్ అంటే సౌత్ ఇండియాలో సదరన్ స్టేట్స్లో చూసుకుంటే, ఇండియా యొక్క సదరన్ స్టేట్స్లో కేరళ, తమిళనాడులో ఆల్మోస్ట్ సేమ్ క్లైమేటే ఉంటుంది. అదే ఉత్తరప్రదేశ్, బీహార్లో చూసుకుంటే ఇవి హిమాలయాస్కి దగ్గరగా ఉంటాయి. సో వీటి క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. యట్ ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ ఏ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. సో ఇక్కడ క్లైమేట్ డిఫరెంట్గా ఉన్న మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేటే ఉంటుంది. సో ద క్లైమేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మెనీ రీజనల్ వేరియేషన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ విండ్స్, టెంపరేచర్ అండ్ రైన్ఫాల్, రిథమ్ ఆఫ్ సీజన్స్ అండ్ ద డిగ్రీస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ డ్రైనెస్. సో ఇండియా మొత్తం కూడా మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉన్నా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి, రీజనల్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీస్ రీజనల్ డైవర్సిటీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ టైప్స్ ఆఫ్ మాన్సూన్ క్లైమేట్. ఆ రీజన్కి ఉన్న వేరియేషన్స్ని సబ్ టైప్స్ ఆఫ్ మాన్సూన్ క్లైమేట్గా డిస్క్రైబ్ చేస్తారు. లెట్ us take a closer look at these regional variations in temperature, winds and rainfall. So while in the summer the mercury occasionally touches the 55 degrees in the western Rajasthan, it drops down to as low as minus 45 degrees in the winter around Leh. సో లదాఖ్ దగ్గర లేలో ఆల్మోస్ట్ 45 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, వింటర్లో -45 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే వెస్ట్రన్ రాజస్థాన్లో చూస్తే 55 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. చూసాను, ఇది 55 degrees సెంటిగ్రేడ్, ఇది -45 degrees సెంటిగ్రేడ్, ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. Churi in Rajasthan may record a temperature of 50 degrees centigrade or more on a June day, while the mercury hardly touches 19 degrees in Tawang, Arunachal Pradesh on the same day. సో ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్లో 19 degrees సెంటిగ్రేడ్ ఉంటే, అదే టెంపరేచర్ రాజస్థాన్లో వెస్ట్లో 50 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అండ్ డిసెంబర్ నైట్ ద టెంపరేచర్ ఇన్ Dras, Jammu and Kashmir may drop down into -45 degrees centigrade, while Thiruvananthapuram or Chennai on the same night records a 20 degrees centigrade to 22 degrees centigrade. సో కాశ్మీర్లో
ఒక టెంపరేచర్ 45 degrees ఉంటే అదే 20 degrees ఉంటుంది ఇక్కడ చెన్నై, తిరువనంతపురంలో. సో దీస్ ఎగ్జాంపుల్స్ కన్ఫర్మ్ దట్ there are seasonal variations in temperature from place to place, from region to region in India. Not only this, if you take only a single place and record the temperature for just one day, variations are no less striking. So in Kerala and in Andaman Islands, the difference between day and night temperatures may hardly be 7 or 8 degrees Celsius. సో కేరళలోను అలాగే అండమాన్ ఐలాండ్స్లోనూ డిఫరెన్స్ చేంజెస్ అనేది పెద్దగా ఏముండదు, హార్డ్లీ 7 to 8 degrees మాత్రమే ఉంటుంది, 8 degrees మాత్రమే ఉంటుంది. But in Thar desert, it may in the day temperature is around 50 degrees centigrade. At night, it may drop down considerably up to 15 degrees to 20 degrees centigrade. So now let us see the regional variations in precipitation. While snowfall occurs in the Himalayas, it only rains over the rest of the country. సో హిమాలయాస్లో స్నోఫాల్ జరుగుతుంది, అక్కడ మాత్రం జరుగుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో స్నోఫాల్ అనేది ఎక్కడ జరగదు అనమాట. సిమిలర్లీ వేరియేషన్స్ ఆర్ నోటిసబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ బట్ ఆల్సో ఇన్ ద అమౌంట్. While Chirapunji and Manswaram in the Khasi hills of Meghalaya receive rainfall over 1080 centimeter in a year. సో నార్త్ ఈస్ట్లో మేఘాలయలో చిరపుంజి అండ్ మాన్స్వరంలో ఖాసీ హిల్స్కి సంబంధించి సో 1080 సెంటీమీటర్ వర్షపాతం అనేది ఉంటుంది ఇయర్కి. అదే జైసల్మేర్లో చూస్తే 9 సెంటీమీటర్ కూడా ఉండదు సేమ్ పీరియడ్లో. సో టూరా సిచ్యువేటెడ్ ఇన్ ద గారో హిల్స్ ఆఫ్ మేఘాలయ may receive an amount of rainfall in a single day which is equal to 10 years of rainfall at జైసల్మేర్. సో మేఘాలయలోని గారో హిల్స్లో 10 సంవత్సరాలకి సరిపడా జైసల్మేర్లో 10 సంవత్సరాలకి సరిపడా వర్షము ఒకేసారి కురుస్తుంది అక్కడ టురాలో ఎక్కడైతే గారో హిల్స్లో ఉందో. Annual precipitation is less than 10 centimeter in northwest Himalayas and the western deserts. It exceeds 400 centimeter in Meghalaya. The Ganga Delta and the coastal plains of Orissa are hit by strong rain-bearing storms almost every third or fifth day in July and August, while the Coromandel coast, 8,000 km to the south, goes generally dry during these months. Most parts of the country get rainfall during June-September, but on the coastal areas of Tamil Nadu, it rains in the beginning of the winter season. In spite of these differences and variations, the climate of India is monsoonal in rhythm and character. సో ఈ డిఫరెన్సెస్ వేరియేషన్స్ ఉన్నా కూడా క్లైమేట్ ఆఫ్ ఇండియా మాన్సూనల్ అని చెప్తాం అనమాట. మాన్సూనల్ టైప్ ఆఫ్ క్లైమేటే ఫాలో అవుతాం ఇండియా మొత్తం. రీజనల్ వేరియేషన్స్ ఉన్నాయి కూడా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ చూస్తే ఇండియా యొక్క క్లైమేట్ని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్స్ ఏమని చూస్తే సో ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు లొకేషన్ రిలీఫ్, లాటిట్యూడ్. సో లాటిట్యూడ్ అనేది మనకి ఇండియా యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఎక్స్టెంట్స్ అనేవి తెలుసు, ఫస్ట్ చాప్టర్లో మనం చదివాము. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద ఇండియా నుంచి పాస్ అవుతుంది ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో. సో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ద సబ్ ట్రాపికల్ టెంపరేట్ జోన్ అండ్ ద సౌత్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఫాల్స్ ఇన్ ద ట్రాపికల్ జోన్. సో అందుకే ఇది ట్రాపికల్ జోన్ అనేది ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది. హై టెంపరేచర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం సౌత్ ఇండియాలో, హై టెంపరేచర్స్ ఉంటాయి. అందుకే హై టెంపరేచర్స్ వల్ల స్కిన్ అనేది ట్యాన్ అయిపోయి డార్క్ కలర్గా ఉంటారు ఎక్కువగా. సో ఏరియా నార్త్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ బీయింగ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ experiences extreme climate with a highly diluted and annual range of temperature. నెక్స్ట్ హిమాలయన్ మౌంటైన్స్. సో హిమాలయన్ మౌంటైన్స్ దగ్గర కూడా హిమాలయస్ ఎక్స్టెన్షన్ అనేది క్లైమేట్ డివైడ్ని కూడా ఎఫెక్టివ్గా చూపిస్తుంది అనమాట. సో టవరింగ్ మౌంటైన్ చైన్ ప్రొవైడ్స్ అన్ ఇన్విజిబుల్ షీల్డ్ టు ప్రొటెక్ట్ ద సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ద కోల్డ్ నార్దర్న్ winds. These cold and chilly winds originate near the Arctic Circle and blow across Central and Eastern Asia. The Himalayas also trap the monsoon winds, forcing them to shed their moisture within the subcontinent. సో హిమాలయస్ మౌంటైన్స్ ఏవైతే ఎక్స్టెండ్ అయి ఉన్నాయో మనకి ఆ హిమాలయస్ ఎక్స్టెన్షన్స్ అనేవి మౌంటైన్ రేంజెస్గా ఆర్కిటిక్ సర్కిల్ నుంచి అలాగే సైబేరియన్ ప్లాటీ నుంచి అంటే రష్యా సైబేరియన్ రీజియన్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అలాగే మన సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈ హిమాలయన్ మౌంటైన్స్ని దాటికి వెళ్ళిపోలేవు అనమాట. హిమాలయస్ మౌంటైన్స్ని తాకి మళ్ళీ రిట్రీటింగ్ మాన్సూన్గా నార్త్ ఈస్ట్ మాన్సూన్గా వచ్చేస్తుంది. సో ఈ హిమాలయాస్ ఈ విధంగా మనకి క్లైమేట్ డివైడ్ని హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ చూస్తే మనకి ఇండియా చుట్టూ ఇండియన్ ఓషన్ ఉంటుంది, 3 sides. పెనిన్సులర్ ఇండియా అంటాం దాన్ని, పెనిన్సులర్ ఇండియా అంటాము. సో మనకి 3 ల్యాండ్ మాస్ ఉంది. సో ల్యాండ్ మాస్ కంటే వాటర్ హీట్స్ అప్ ఆర్ కూల్స్ డౌన్ స్లోలీ. అంటే ల్యాండ్ ఫస్ట్ హీట్ అవుతుంది, ఫాస్ట్గా హీట్ అవుతుంది, అలాగే
ఫాస్ట్గా కూల్ అవుతుంది. అంటే డేలో డే డేలో డేలో లైట్ ఉంటుంది. సో లైట్ వల్ల మనకి ల్యాండ్ ఫాస్ట్గా హీట్ అవుతుంది, అలాగే ఫాస్ట్గా కూల్ డౌన్ అవుతుంది. అదే వాటర్ తీసుకుంటే చుట్టుపక్కల మనకి అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్లో ఉండే వాటరు దాని హీట్ అప్ అనేది తక్కువగా ఉంటుంది. అదే హీట్ అయిన తర్వాత మళ్ళీ కూల్ అవ్వడం తక్కువగా ఉంటుంది సన్లైట్ వల్ల. సో దీనివల్ల డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఎయిర్ ప్రెషర్ అనేది డిఫరెంట్గా ఏర్పడుతుంది అనమాట. సో ల్యాండ్లో మనకి లో ప్రెషర్ ఉంటే ఇక్కడ వాటర్లో హై ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేది ట్రావెల్ అవుతాయి. డిఫరెన్స్ ఇన్ ఎయిర్ ప్రెషర్ కాజెస్ ద రివర్సల్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మాన్సూన్ విండ్స్. సో అదే డిఫరెన్స్ మళ్ళీ ఎయిర్ ప్రెషర్లో డిఫరెన్సెస్ చేంజ్ అవ్వడం వల్ల మాన్సూన్ విండ్స్ అనేవి రిట్రీట్ అవుతాయి. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. సో సముద్రం నుంచి దూరం ఉండడం వల్ల కూడా మనకి క్లైమేట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. విత్ ఎ లాంగ్ కోస్ట్ లైన్, లార్జ్ కోస్టల్ ఏరియాస్ హ్యావ్ అన్ ఈక్వబుల్ క్లైమేట్. Areas in the interior of India are far away from the moderating influence of the sea. Such areas have extremes of climate. That is why the people of Mumbai and the Konkan coast have hardly any idea of extremes of temperature and the seasonal rhythm of weather. సో కోస్టల్ క్లైమేట్స్లో అంతా కూడా ఈక్వబుల్ క్లైమేట్ ఉంటుంది, అంటే డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు అనమాట. అదే మా ల్యాండ్లో, మెయిన్ ల్యాండ్లో అయితే చాలా డిఫరెంట్ చేంజ్ అనేది చూడొచ్చు అనమాట. On the other hand, seasonal contrast in weather at places in the interior of the country such as Delhi, Kanpur and Amritsar affect the entire sphere of life. సో సెంట్రల్ ల్యాండ్ మధ్యలో ఉన్న లైక్ ఢిల్లీ, కాన్పూర్, అమృత్సర్ ఆ రీజన్లో ఎంటైర్ స్పేర్ ఆఫ్ లైఫ్ అనేది కనిపిస్తుంది. అదే కోస్టల్ ప్లేసెస్ అయినా ముంబై, కొంకన్ కోస్ట్ ఈ రీజన్స్లో ఉన్న సిటీస్లోన పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. ఈక్వబుల్ క్లైమేటే ఉంటుంది. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. టెంపరేచర్ డిక్రీసెస్ విత్ హైట్. సో మనకి కొండ ప్రాంతాల్లో టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, అంటే హైట్స్లో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. డ్యూ టు థిన్ ఎయిర్, ప్లేసెస్ ఇన్ ద మౌంటైన్స్ ఆర్ కూలర్ దాన్ ద ప్లేసెస్ ఇన్ ద ప్లేన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆగ్రా అండ్ డార్జిలింగ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ లాటిట్యూడ్, బట్ టెంపరేచర్ ఆఫ్ January in Agra is 16 degrees, whereas it only 4 degrees in Darjeeling. సో హైట్స్లో ఎక్కువగా టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్లో మనం ఎక్కువ హిల్ స్టేషన్స్కి వెళ్తున్నాం. హిల్ స్టేషన్స్ అంటే ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రీజన్స్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఆ ప్లేసెస్కి పిలిగ్రిమేజ్ ప్లేసెస్గా, టూరిస్ట్ ప్లేసెస్గా వెళ్ళిపోతారు అన్నమాట. అలాగే మోస్ట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అన్నీ కూడా మన డివోషన్ సంబంధించినవన్నీ కూడా మౌంటైన్స్ పైన, హిల్స్ పైన ఎక్కువ ఉన్నాయి. సో రిలీఫ్ చూస్తే ద ఫిజియోగ్రఫీ ఆర్ రిలీఫ్ ఆఫ్ ఇండియా ఆల్సో ఎఫెక్ట్ ద టెంపరేచర్, ఎయిర్ ప్రెషర్, డైరెక్షన్ అండ్ స్పీడ్ ఆఫ్ విండ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. సో మన ఇండియా యొక్క ఫిజియోగ్రఫీ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది మన క్లైమేట్. ద విండ్వర్డ్ సైడ్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ అస్సాం రిసీవ్ హై రైన్ఫాల్. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ రేంజెస్ అన్నీ కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు ఈ హై మౌంటైన్స్కి యొక్క ఇది విండ్వర్డ్ సైడ్, ఇది లీవర్డ్ సైడ్. సో మౌంటైన్స్ ఈ క్లౌడ్స్ వచ్చినప్పుడు క్లౌడ్స్ ఈ మౌంటైన్ పైకి ఇలా మౌంటైన్ పైకి వెళ్తాయి. ఇక్కడ టెంపరేచర్ తక్కువ వల్ల వర్షం అనేది పడుతుంది. వర్షం పడిన తర్వాత ఇక్కడికి లీవర్డ్ సైడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ క్లౌడ్స్లో ఉన్న వాటర్ అంతా వర్షంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి లీవర్డ్ సైడ్ అంతా కూడా వర్షం పడదు. దాని ద్వారా లీవర్డ్ సైడ్ అంతా కూడా వర్షం లేని రీజన్గా ఉంటుంది, డ్రై రీజన్గా ఉంటుంది, రెయిన్ షాడో రీజన్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ఎయిర్ ప్రెషర్ అండ్ విండ్. To understand the difference in local climates of India, we need to understand the mechanism of the following three factors: the distribution of air pressure and winds on the surface of the earth, the upper air circulation caused by factors controlling global weather, and the inflow of different air masses and jet streams. Inflow of western cyclones, generally known as disturbance during the winter season, and the tropical depressions of during west monsoon period into the India, creating weather conditions favorable to rainfall. సో మనకి ఈ త్రీ ఫ్యాక్టర్స్ అండర్స్టాండ్ చేసుకునేకి క్లైమేట్ ఎలా ఉంటుంది ఇండియాలో అని. సో ఒకటేమో ఎయిర్ ప్రెషరు, డిస్ట్రిబ్యూషన్, విండ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సెకండ్ ఏమో అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కాజ్డ్ బై ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ గ్లోబల్ వెదర్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ మాసెస్ అండ్ జెట్ స్ట్రీమ్స్. థర్డ్ వచ్చేసి ఇన్ఫ్లో ఆఫ్ వెస్టర్న్ సైక్లోన్స్, జనరలీ నోన్ యాజ్ డిస్టర్బెన్సెస్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్, అండ్ ట్రాపికల్ డిప్రెషన్స్ డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ ఇంటూ ఇండియా, క్రియేటింగ్ వెదర్ కండిషన్స్ ఫేవరబుల్ టు rainfall. The mechanism of these three factors can be understood with reference to winter and summer seasons of the year separately. So mechanisms of weather in the winter season just say surface pressure and winds.
In winter months, the weather conditions over India are generally influenced by the distribution of pressure in Central and Western Asia. So సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఏషియాలో ఉన్న ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ పైన మన వెదర్ కండిషన్స్ అనేవి ఇండియాలో డిపెండ్ అయి ఉంటుంది. ఈ హై ప్రెషర్ సెంటర్ ఇన్ ద రీజన్ లయింగ్ నార్త్ ఆఫ్ హిమాలయస్ డెవలప్స్ డ్యూరింగ్ వింటర్. సో వింటర్లో హై ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట హిమాలయస్ అటుపక్క టిబెట్ రీజన్లో. ద సెంటర్ ఆఫ్ హై ప్రెషర్ గివ్స్ రైస్ టు ద flow of air at the low level of the north towards the Indian subcontinent. South of the mountain range, the surface winds blowing out of the high pressure center over Central Asia reach India in the form of dry continent air mass. These continental winds come in contact with the trade winds over northwest India. The position of this contact zone is not, however, stable occasionally. It may shift its position as far as east as the Middle Ganga Valley, with the result that whole of the northwest and north in India up to Middle Ganga Valley comes to under the influence of dry northwest winds. సో ఇవి సెంట్రల్లో హై ప్రెషర్, సెంట్రల్ ఏషియా రీజన్లో హై ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ కాంటినెంటల్ విండ్స్ అనేవి ట్రేడ్ విండ్స్తో కాంటాక్ట్ అవుతాయి నార్త్ వెస్ట్ ఇండియాలో. సో ఇక్కడ అంతా కూడా నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఇండియా అంతా కూడా డ్రై నార్థన్ విండ్స్ అనేవి ఫామ్ జరుగుతాయి. నెక్స్ట్ జెట్ స్ట్రీమ్స్ అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ చూస్తే ద ప్యాటర్న్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ డిస్కస్డ్ అబౌవ్ ఈస్ విట్నెస్డ్ ఓన్లీ అట్ ద లోవర్ లెవెల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో హయ్యర్ up in the lower atmosphere about 3 km above the surface of earth, a different pattern of air circulation is observed. సో ట్రోపోస్ఫియర్లో డిఫరెంట్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది అబ్జర్వ్ అవుతుంది 3 km పైన. సో వేరియేషన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్ క్లోజర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ హ్యావ్ నో రోల్ టు ప్లే ఇన్ ద మేకింగ్ ఆఫ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. All of the western and central Asia remains under the influence of westerly winds along the latitude of 9 to 13 km from the west to east. సో ఇవంతా కూడా వెస్టర్న్ సెంట్రల్ ఏషియా అంతా కూడా వెస్టర్లీ విండ్స్ పైన వాటి ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటుంది. అలాగే దీస్ విండ్స్ బ్లో అక్రాస్ ద ఏషియన్ కాంటినెంట్ అట్ లాటిట్యూడ్స్ నార్త్ ఆఫ్ ద హిమాలయస్ రఫ్లీ parallel to the Tibetan highlands. These are known as jet streams. So Tibetan highlands act as a barrier in the path of these jet streams. As a result, jet streams get bifurcated. One of its branches blows to the north of the Tibetan highlands, while the southern branch blows in the eastern direction, south of the Himalayas. It has its mean position at 25 degrees north in February at 200 to 300 MB level. It is believed that this southern branch of the jet stream exercises an important influence on the winter weather in India. Next, western cyclonic disturbance and tropical cyclones. So the western cyclonic disturbances which enter the Indian subcontinent from the west and northwest during the winter months originate over the Mediterranean Sea. సో వెస్ట్రన్ సైక్లోనిక్ డిస్టర్బెన్స్ అంటే మెడిటేరియన్ సీ యూరోప్లో ఉన్న మెడిటేరియన్ సీ పైన ఈ వెస్ట్రన్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అనేది ఫామ్ అయ్యి మనకి ఈ ఎంటర్ అవుతాయి ఇండియాలోకి వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ద్వారా. సో అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రివైలింగ్ నైట్ టెంపరేచర్ జనరల్లీ ఇండికేట్స్ అన్ advance in the arrival of these cyclone disturbances. So tropical cyclones originate over the Bay of Bengal and the Indian Ocean. These tropical cyclones have very high wind velocity and heavy rainfall and hit the Tamil Nadu. సో ట్రాపికల్ సైక్లోన్స్ అనే బే ఆఫ్ బెంగాల్ రీజన్లో ఒరిజినేట్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా కోస్ట్ అంటే ఈస్ట్ కోస్ట్కి వచ్చి ఈస్ట్ కోస్ట్ పైన పడతాయి అనమాట. సో ఇవి ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చి ఈస్ట్ కోస్ట్ పైన ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఈ కోస్టల్ ఏరియాస్లో డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దీస్ సైక్లోన్స్ ఆర్ వెరీ డిస్ట్రక్టివ్ డ్యూ టు హై విండ్ వెలాసిటీ అండ్ టొరెన్షియల్ రైన్ దట్ అకంపెనీస్ ఇట్. హ్యావ్ యూ సీన్ దేర్ మూవ్మెంట్ ఇన్ ద వెదర్ రిపోర్ట్ ఇన్ ద టెలివిజన్? మనకి వెదర్ రిపోర్ట్ చూస్తూనే ఉంటాము. ట్రాపికల్ సైక్లోన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి వచ్చి తీరాన్ని దాకుతుందని. సో దానివల్ల హెవీ రెయిన్స్, హై విండ్స్ అనేవి వస్తుంటాయి. దానివల్ల మనకి హ్యూమన్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రాపర్టీస్ కూడా డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ వెదర్ అండ్ సమ్మర్ సీజన్ చూస్తే surface and pressure winds. As the summer sets in and the sun shifts northwards, the wind circulation over the subcontinent undergoes a complete reversal at both the lower as well as the upper levels. By the middle of July, the low pressure belt near the surface as intertropical convergence zone shifts northwards, roughly parallel to the Himalayas between 20 degree north and 25 degree northern latitude. By this time, the westerly jet stream withdraws from the Indian region. In fact, meteorologists have found an interrelation between the northward shift of the equatorial trough and the withdrawal of the westerly jet stream from the North Indian plain. It is generally believed that there is a cause and effect relationship between the two, the intertropical convergence zone being a low of pressure
being a zone of low pressure attracts inflow of winds from different directions. The maritime tropical air mass from the southern hemisphere after crossing the equator rushes to the low pressure area in the general southwesterly direction in the moist air current, which is popularly known as southwest monsoon. సో మనకి ఇది ఇండియా వరల్డ్ మధ్యలో ఈక్వేటర్ ఉంటుంది. సో ఈక్వేటర్ పైన ఇక్కడ 23 degrees నార్థన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. సో సన్ అనేది మనకి సమ్మర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ సమ్మర్ నార్త్వర్డ్స్ అనే మూమెంట్ ఉండడం వల్ల ఇక్కడ ఆ సన్లైట్ హీట్కి టెంపరేచర్కి ఇది మనకి నార్త్ వెస్టర్లీ విండ్స్, సౌత్ వెస్టర్లీ విండ్స్ దగ్గర ఈ రెండు ఈక్వేటర్ దగ్గర కాంటాక్ట్ అయితే ఇక్కడ మనకి ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఫామ్ అవుతాయి. అంటే ఒక కన్వర్జెన్స్ జోన్ నార్త్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ అలాగే సౌత్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ అనేవి ఇక్కడ మనకి కన్వర్జ్ అవుతాయి. దాన్ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం అనమాట. సో వాట్ ఈస్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే intertropical convergence zone is a low pressure zone located at the equator where trade winds converge, and so it is zone where the air tends to ascend. In July, the ITC is located around 20 degrees northern to 25 degrees northern latitudes over the Gangetic Plain, sometimes called the monsoon trough. This monsoon trough encourages the development of thermal low over north and northwest India due to the shift of ITCG. The trade winds of the southern hemisphere cross the equator between 40 degrees and 60 degrees eastern latitudes and start blowing from the southwest to northeast due to the Coriolis force. It becomes southwest monsoon. In a winter, ITCG moves southward, so the reversal of winds from the northeast to south and southwest takes place. They are called northeast monsoon. సో మనకి ఒక ఇంటర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఇక్కడ. మనకి సర్ఫేస్ ప్రెషర్, విండ్స్ అని ఏంటిని చూస్తే మనకి వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ విత్డ్రా అవుతాయి, అలాగే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏర్పడుతుంది. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే మనకి ఇక్కడ నార్త్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ ఈక్వేటర్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. సో దీన్నే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం. సో ఇది సమ్మర్ మంత్స్లో సన్ అనేది నార్త్వర్డ్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. నార్త్వర్డ్ సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సన్లైట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకు ఇక్కడ సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ మనకి ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మా సెంటర్ ఆఫ్ ద ఇండియా పాస్ అవుతుంది వెస్ట్ టు ఈస్ట్ వరకు. సో ఇక్కడ మనకి గంగా వ్యాలీ అంతా కూడా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ ఫార్మేషన్ జరగడం వల్ల ఇక్కడ మనకి లో ప్రెషర్ ఏర్పడుతుంది. సో ఇండియన్ ఓషన్లో మనకి అరేబియన్ సీ ఆ రీజన్లో అంతా కూడా హై ప్రెషర్ ఏర్పడుతుంది. సో మనకి అందుకే ఇక్కడ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మనకి విండ్స్ అనేవి వస్తాయి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేది వెళ్తుంది అన్నమాట. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి దీన్నే మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటాం. సో నెక్స్ట్ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ చూస్తే ఇక్కడ మనం చూసాం అది ఆల్రెడీ అయిపోయింది. జెట్ స్ట్రీమ్స్ అండ్ అప్పర్ సర్క్యులేషన్. సో సర్ఫేస్ ప్రెషర్ అండ్ విండ్స్ చూసాము. ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే ఏంటి? సో ఈ జోన్ ఏర్పడడం వల్ల దీన్ని మనం మాన్సూన్ ట్రఫ్ అని పిలుస్తాం. దీనివల్ల లో ప్రెషర్ ఏర్పడుతుంది. అందుకే మనకి ఈ అరేబియన్ సీలో నుంచి ఉన్న విండ్స్ అన్నీ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ అంతా కూడా ఈ లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తాయి. అలాగే ఇది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది మళ్ళీ వింటర్ సీజన్లోన ఇక్కడ ఏర్పడుతుంది. ఈ రీజియన్లో ఏర్పడుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సౌత్లోన. సో అందుకే ఇక్కడ నుంచి విండ్స్ అనేవి రిట్రీట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది, ఇక్కడ హై ప్రెషర్ ఏర్పడుతుంది. అందుకే విండ్స్ అనేది రిట్రీట్ అవుతాయి. దాన్ని మనం రిట్రీటింగ్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని చెప్తాం. సో జెట్ స్ట్రీమ్స్ అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ చూస్తాం. ద ప్యాటర్న్ ఆఫ్ ప్రెషర్ అండ్ winds as mentioned above is formed only at the level of the troposphere. An easterly jet stream flows over the southern part of peninsula in June and has a maximum speed of 90 km/h. In August, it is confined to 15 degrees northern latitude, and in September up to 22 degrees northern latitude. The easterlies normally don't extend to the north of 30 degrees northern latitude in the upper atmosphere. సో ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ చూస్తే మనకి ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ స్టీస్ ద ట్రాపికల్ డిప్రెషన్స్ ఇంటూ ఇండియా.
These depressions play a significant role in the distribution of monsoon rainfall over the Indian subcontinent. These tracts of these depressions are the areas of highest rainfall in India. The frequency at which these depressions visit India, their direction and intensity all go along in the determining rainfall pattern during the southwest monsoon period. సో మనకి ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఇక్కడ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఇండియాకి తాగుతాయి అనమాట. అలాగే ట్రాపికల్ సైక్లోన్స్ కూడా ఈస్ట్ కోస్ట్కి వస్తాయి. సో దీనివల్ల హెవీ రైన్ఫాల్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్ ఉంది. సో నేచర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్ అనేది చూద్దాం మనం. నేచర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్ తర్వాత ఈ వీడియో కంప్లీట్ చేస్తుంది. సో నేచర్ ఆఫ్ ద ఇండియన్ మాన్సూన్ చూస్తే మాన్సూన్ ఈజ్ ఫెమిలియర్ త్రూ ద ఎ లిటిల్ నోన్ క్లైమాటిక్ ఫినామినన్. డిస్పైట్ ద అబ్జర్వేషన్ స్ప్రెడ్ ఓవర్ సెంచురీస్, ద మాన్సూన్ కంటిన్యూస్ టు పజిల్ ద సైంటిస్ట్. సో మాన్సూన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది 100% ఈ పర్టికులర్ రీజన్ వల్లనే మాన్సూన్ ఫార్మేషన్ జరిగిందని చెప్పలేమన్నమాట మనకి. సో మనము పాసిబిలిటీ ఉన్న అన్నిటినీ తీసుకొని ఈ విధంగా ఉంటుందని జనరలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే తప్ప సింగిల్ థియరీ అనేది, బట్ సో ఫార్ నో సింగిల్ థియరీ హ్యాస్ బిన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద మాన్సూన్ ఫుల్లీ. ఈ పర్టికులర్ థింగ్ వల్లనే మనకి లైక్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏర్పడడం వల్ల, లేకపోతే ఈస్టర్లీ విన్స్ ద్వారా అని, లేకపోతే మనకి వెస్ట్రన్ సైక్లానిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ మాన్సూన్ ఫార్మేషన్ అనేది ఏర్పడిందని చెప్పలేమంటారు. ఒక పర్టికులర్ థింగ్ వల్లనే, ఒక థియరీ వల్లనే అని కన్ఫర్మ్గా ఇంకా క్లారిటీ లేదు మనకు. సో అందుకే పాసిబుల్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కలుపుకొని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఏ రియల్ బ్రేక్ టు హ్యాస్ కమ్ రీసెంట్లీ వెన్ ఇట్ హ్యాస్ స్టడీడ్ ద గ్లోబల్ రాదర్ దాన్ రీజనల్ లెవెల్. సో ఇండియా రీజనల్ లెవెల్గా మాత్రమే స్టడీ చేస్తే మనకి ఆన్సర్ దొరకదు, గ్లోబల్ లెవెల్గా స్టడీ చేస్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది అనమాట, మాన్సూన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందని. సో సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ రైన్ఫాల్ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్ హెల్ప్ టు అండర్స్టాండ్ ద కాజెస్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద మాన్సూన్. సో మాన్సూన్ ఫార్మేషన్కి సౌత్ ఏషియన్ రీజన్ మొత్తం స్టడీ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఎలా వస్తుంది, అలాగే రెయిన్ బేరింగ్ సిస్టమ్స్, ట్రాపికల్ సైక్లోన్స్, వాటి రిలేషన్, ఫ్రీక్వెన్సీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్సూన్ రైన్ఫాల్, బ్రేక్ ఇన్ ద మాన్సూన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ ద మాన్సూన్. అసలు మాన్సూన్ ఎలా స్టార్ట్ అవుతుంది? Towards the end of the 19th century, it was believed that differential heating of land at sea during the summer months is the mechanism which sets the stage for the monsoon to drift towards the subcontinent. సో ల్యాండ్ ఎక్కువ హీట్ అవుతుంది, అలాగే ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఫాస్ట్గా కూల్ అవుతుందని చెప్పాము. వాటర్ కంటే వాటర్ అనేది లెస్ హీట్ అవుతుంది, లెస్ కూల్ అవుతుంది అనమాట కంపారిటివ్. దీనివల్ల డిఫరెన్షియల్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది, డిఫరెన్షియల్ టెంపరేచర్ వల్ల ఎయిర్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మనకి మాన్సూన్ ఫార్మేషన్ జరుగుతుంది అనుకున్నాం, కానీ దానివల్ల మాత్రమే కాదు. డ్యూరింగ్ ఏప్రిల్ అండ్ మే వెన్ ద సన్ షైన్స్ వర్టికలీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ద లార్జ్ ల్యాండ్ మాస్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియన్ ఓషన్ గెట్ ఇంటెన్స్లీ హీటెడ్. సో మనకి ఈక్వేటర్ పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రీజన్ అంతా కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంటెన్స్లీ హీటెడ్ అవుతుంది ఆ రీజన్ అంతా కూడా. దిస్ కాజెస్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటెన్స్ లో ప్రెషర్ ఇన్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సిన్స్ ద ప్రెషర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఇన్ ద సౌత్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ is high, as water gets heated slowly. The low pressure shell attracts the southeast trades across the equator. These conditions help in the northward shift in the position of the intertropical convergence zone. The southwest monsoon may thus be seen as the continuation of the southeast trades deflected towards the Indian subcontinent after crossing the equator. These winds cross the equator between 40 degrees eastern and 60 degrees eastern longitudes. సో ఇక్కడ మనకి గమనిస్తే సౌత్ ఈస్టర్లీ విండ్స్ వస్తాయి కదా. సో ఈ సౌత్ ఈస్టర్లీ విండ్సే కొరలిస్ ఫోర్సెస్ ద్వారా మనకి, సో సౌత్ ఈస్టర్లీ విండ్స్ ఇక్కడ డిఫ్లెక్ట్ అవుతాయి. సౌత్ ఈస్టర్లీ విండ్స్ కొరలిస్ ఫోర్సెస్ ద్వారా డిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ డిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఈ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది. అలాగే ఇక్కడ హై ప్రెషర్ ఏర్పడుతుంది, ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. సో ఈ విధంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. The shift in the position of ITCG is also related to phenomena of withdrawal. సో ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ గంగా వ్యాలీ ఆ రీజన్లో ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సౌత్ ఆఫ్ ద హిమాలయాస్లో ఈ ఐటీసీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ సెట్స్ ఇన్ అలాంగ్ ద 15 degrees northern latitude only after the western jet stream has withdrawn itself from the region. This easterly jet stream is held responsible for the burst of the monsoon in India. సో ఈస్టర్లీ జెట్ స్ట్రీమే మనకి మాన్సూన్ అనేది వస్తుంది. ఎంట్రీ ఆఫ్ మాన్సూన్ ఇంటూ ఇండియా.
ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సెట్స్ ఇన్ ఓవర్ కేరళ కోస్ట్ ఫస్ట్ జూన్. సో మనకి మాన్సూన్ ఫస్ట్ కేరళ ప్రాంతాన్ని తగులుతాయి అనమాట. సో ఎందుకంటే కేరళ ఫస్ట్ ఉంటుంది కాబట్టి. సో దాని తర్వాత ఇవి షిఫ్ట్ అవుతాయి. సో మనకి విండ్స్ అనేది కేరళ నుంచి షిఫ్ట్ అనేది జరుగుతుంది, ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల ఇవి చాలా హైట్ ఉంటాయి. సో ఫస్ట్ కేరళ, తర్వాత కర్ణాటక, గోవా, మహారాష్ట్ర ఆ రీజన్ అంతా ఈ మాన్సూన్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. బై మిడ్ జూలై సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎన్గల్ఫ్స్ ద ఎంటైర్ సబ్ కాంటినెంట్. మిడ్ జూలైలోపు మొత్తం సబ్ కాంటినెంట్ మొత్తంకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి పాస్ అయిపోతాయి. నెక్స్ట్ రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ అండ్ రైన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్. దే సీమ్స్ టు బి టూ రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ originated in the Bay of Bengal, causing rainfall over the plains of North India. Second is the Arabian Sea current of the southwest monsoon, which brings rain to the west coast of India. Which of the rainfall along the western Ghats is orographic, as the most area is obstructed and forced to the offshore meteorological conditions and position of the equatorial jet stream along the eastern coast are the two factors for the intense rainfall over the west coast of India. సో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక సౌత్ వెస్ట్ డైరెక్షన్ వస్తుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ అరేబియన్ సీ ఇక్కడ 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఒకటేమో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది, అలాగే ఇంకోటేమో ఇది అరేబియన్ సీ బ్రాంచ్. సో ఇక్కడ ఫస్ట్ వెస్ట్ ఘాట్స్ వచ్చినప్పుడు వెస్టర్న్ ఘాట్స్ హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. సో ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇవి విండ్వర్డ్ సైడ్, ఇది లీవర్డ్ సైడ్. సో ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు ఈ విండ్స్ పైకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల ఇవి క్లౌడ్స్ సాచురేట్ అయ్యి వర్షం అనేది కురుస్తుంది. సో వర్షం కురిచిన తర్వాత క్లౌడ్స్లో వాటర్ ఉండదు కాబట్టి మౌంటైన్స్కి ఇటు సైడ్ అంతా, లీవర్డ్ సైడ్ అంతా కూడా రెయిన్ షాడో రీజన్. అందుకే ఈ వెస్టర్న్ ఘాట్స్ తర్వాత ఉన్న చెన్నై, మనకి సీమాంధ్ర రీజన్ అంతా కూడా, తమిళనాడు రీజన్ అంతా కూడా రెయిన్ షాడో రీజన్, వర్షాలు తక్కువగా ఉంటాయి. సో మళ్ళీ తమిళనాడు రీజన్ అంతా కూడా మనకి రిట్రీటింగ్ మాన్సూన్లో వర్షం అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎల్ నినో అండ్ ద ఇండియన్ మాన్సూన్ చూస్తే, సో ఎల్ నినో ఈజ్ ఏ కాంప్లెక్స్ వెదర్ సిస్టమ్. సో ఎల్ నినో అంటే అంటే ఎనిమి. సో ఎనిమి అంటే మనకి ఇండియాలో వర్షాలు రావు. ఎల్ నినో ఇది ఆల్మోస్ట్ 3 to 7 years ఉంటుంది. సో ద సిస్టమ్ ఇన్వాల్వ్స్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ ఫెనామినా విత్ ద అపిరియన్స్ ఆఫ్ వార్మ్ కరెంట్స్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ పెరు ఇన్ ద ఈస్టర్న్ పసిఫిక్. సో కోస్ట్ ఆఫ్ పెరులో మనకి ఈస్ట్ పసిఫిక్ సైడ్ వార్మ్ కరెంట్స్ అనేది ఏర్పడతాయి అన్నమాట. అలాగే ఎఫెక్ట్స్ వెదర్ ఇన్ ద మెనీ ప్లేసెస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఎల్ నినో ఈజ్ merely an extension ఆఫ్ వార్మ్ ఈక్వటోరియల్ కరెంట్ which gets replaced temporarily by cold Peruvian current or Humboldt current. సో వార్మ్ ఈక్వటోరియల్ కరెంట్ ప్లేస్లో కోల్డ్ పెరువియన్ కరెంట్ ఆర్ హంబల్ట్ కరెంట్ అనేది వస్తుందన్నమాట, రిప్లేస్ అవుతుంది. సో దీనివల్ల ఎల్ నినో ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ కరెంట్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ ద పెరువియన్ కోస్ట్. సో పెరు సైడ్ అంతా కూడా టెంపరేచర్ పెరుగుతుంది 10 degrees సెంటీగ్రేడ్. దానివల్ల డిస్టార్షన్ ఆఫ్ ఈక్వటోరియల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ ఈక్వటోరియల్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ డిస్టార్ట్ అవుతుంది. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ఎవాపరేషన్ ఆఫ్ సీ వాటర్, రిడక్షన్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్లాంక్టన్స్ విచ్ ఫర్దర్ రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ ఫిష్ ఇన్ ద సీ. సో ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఫిష్ తగ్గిపోతాయి, ప్లాంక్టన్స్ ఉండడం వల్ల వాటికి ఫిష్ ఫుడ్ ఉండదు, ఫిష్ తగ్గిపోతాయి. అలాగే సీ వాటర్ ఎవాపరేషన్ కూడా ఇర్రెగ్యులారిటీగా ఉంటుంది అనమాట. సో వరల్డ్ ఎల్ నినో మీన్స్ చైల్డ్ క్రైస్ట్ బికాస్ ద కరెంట్ అపియర్స్ ఇన్ ద క్రిస్మస్ అండ్ డిసెంబర్. సో క్రిస్మస్ ఏదైతే డిసెంబర్లో ఉంటుందో ఆ టైంలోనే వస్తుంది కాబట్టి దీన్ని ఎల్ నినో అంటే ద మీనింగ్ చైల్డ్ క్రైస్ట్ అని. సో ఎల్ నినో ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా ఫర్ ఫోర్కాస్టింగ్ లాంగ్ రేంజ్ మాన్సూన్ రైన్ఫాల్. In 1990-91 there was a wild El Nino event and onset of southwest monsoon was delayed over most parts of the country ranging from the 5 to 12 days. సో ఎల్ నినో ఉండడం వల్ల మనకి మాన్సూన్ అనేది డిలే అవుతుంది. సో ఎల్ నినో ఏర్పడడం వల్ల రెయిన్ఫాల్ అనేది ఇండియా రీజన్లో తక్కువ అవుతుంది. సో మనకి ఎల్ నినో, లా నినో అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎల్ నినో, సో ఎల్ నినో ఈ ఉంది కాబట్టి ఎనిమిగా గుర్తుపెట్టుకుంటే సో నెగిటివ్ ఉంటుందని రిజల్ట్స్. లా నినోలో మనకి లవ్ అండ్ పీస్ అని గుర్తుపెట్టుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీనింగ్. The frequency of tropical depressions originating from the Bay of Bengal varies from year to year. Their paths over India are mainly determined by the position of ITCJ, which is generally termed as the monsoon trough. As the axis of the monsoon trough oscillates, there are fluctuations in the track and direction of these depressions. The intensity and the amount of rainfall vary from year to year. The rain, which comes in spells, displays a declining trend from the west to east over the west coast and northeast towards the northwest
ఓవర్ ద నార్త్ ఇండియా అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా. సో ఫ్రీక్వెన్సీ అనేది జరుగుతుంది. ట్రాపికల్ డిప్రెషన్స్ బే ఆఫ్ బెంగాల్లో వచ్చినాయి. సో ఇది ఐటీసీజే దర్ పార్ట్స్ ఓవర్ ఇండియా ఆర్ మెయిన్లీ డిటర్మైన్డ్ బై ఐటీసీజే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ద్వారానే మనకి మాన్సూన్ ట్రఫ్ ఏర్పడడం వల్ల మాన్సూన్ విండ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ట్రాక్ అండ్ డైరెక్షన్స్ ఈ డిప్రెషన్స్కి. ఇంటెన్సిటీ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇయర్కి వ్యారీ అవుతుంది. అంటే సేమ్ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండదు, డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్రేక్ ఇన్ మాన్సూన్. సో మాన్సూన్స్లో కూడా బ్రేక్ అనేది ఉంటుంది. సో డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ ఆఫ్టర్ హ్యావింగ్ రెయిన్స్ ఫర్ ఫ్యూ డేస్ ఇట్ ఇఫ్ రెయిన్ ఫెయిల్స్ టు అక్కర్ ఫర్ 1 or 2 more weeks ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్రేక్ ఇన్ ద మాన్సూన్. సో మనము ఇక్కడ ఈ రీజన్లో చూస్తే మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో వెస్టర్న్ ఘాట్స్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఉంటాయి. అంటే ఇవి మౌంటైన్స్ చాలా ఎలివేషన్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఎలివేషన్ హై మౌంటైన్స్ కాబట్టి సో ఇక్కడ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఉంటుందని చెప్పాం. అంటే ఈ రీజన్ అంతా కూడా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో క్లౌడ్స్లో ఉన్న క్లౌడ్స్ అన్నీ కూడా ఇక్కడే ప్రెసిపిటేట్ అయిపోతాయి. సో ఇదంతా కూడా రెయిన్ షాడో రీజన్. సో ఇక్కడ ఈ క్లౌడ్స్ అన్నీ ఇక్కడ సముద్రం నుండి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లోనే కురిసేస్తున్న వల్ల ఈ రీజన్ అంతా కూడా వాటర్ ఉండదు, రెయిన్ పడదు. దీన్ని మనము మాన్సూన్ బ్రేక్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీన్ని డ్రై స్పెల్స్ ఆర్ క్వైట్ కామన్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో ఇన్ నార్థన్ ఇండియా rains are likely to fail if rain bearing storms are not very frequent among the monsoon trough or ITC over this region. Over the west coast the dry spells are associated with the days when winds blow parallel to coast. సో అలాగే మనకి వెస్ట్రన్ కోస్ట్కి ఇలా ఇంటర్సెక్ట్ అవుతూ వస్తే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్. అలా కాకుండా ఇట్లా ఒక్కోసారి కోస్ట్కి ప్యారలల్గా వస్తుంటాయి విండ్స్. అంటే విండ్స్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో ఉండదు కదా. సో ఇలా ఈ విధంగా ప్యారలల్గా వచ్చినా కానీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి బ్రేక్ అనేది ఏర్పడుతుంది. సో ఇది బ్రేక్ ఇన్ ద మాన్సూన్. నెక్స్ట్ వీడియోలో మనం రిథమ్ ఆఫ్ సీజన్స్ అనేవి చూద్దాం. సో అక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి, రిట్రీటింగ్ మాన్సూన్ గురించి మొత్తం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.